ఒక భార్యగా నువ్వు, ఒక చెల్లిగా నువ్వు, మీరిద్దరూ నన్ను మోసం చేస్తుంటే, ఆ మోసం వల్ల నా జీవితం నాశనం అయ్యుంటే నేను మిమ్మల్ని క్షమించేవాణ్ణి. ఏంటి, ముందు నాన్న దగ్గరికి కదా వెళ్ళాలి, మీ దగ్గర మాట్లాడుతోందేంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ నాన్న అరకొచ్చి నాతో మాట్లాడారు. ఆయన నన్ను క్షమించి ఇంటికి రమ్మని స్వయంగా పిలిస్తేనే వచ్చాను. పాపం ఈ విషయం విజయ్ కూడా తెలియదు. అత్తయ్య, నాన్న నన్ను అర్థం చేసుకున్నారు. నా కష్టాలన్నీ తీరిపోయాయి. నా పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు వదిలి ఇంక నేను ఎక్కడికి వెళ్ళను. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? పిల్ల పాపలతో 10 కాలాలు చల్లగా ఉండాలి అని నన్ను ఆశీర్వదించండి. నాన్నా, ఏంటిది? ఇంటికి వచ్చి ఆప్యాయంగా మాట్లాడి క్షమించాను అన్నారు. ఆ రోజు చచ్చిపోయామని పిండాలు పెట్టడమే కాకుండా ఫోటోలు పెట్టి దండలు కూడా వేసేశారు. నన్ను అర్థం చేసుకున్నాక మీరింటికొచ్చి దండలు తీసేయొచ్చు కదా. ఇలా చూస్తుంటే మనసు ఎంత బాధగా ఉందో తెలుసా? విజయ్, ఏంటలా చూస్తున్నావు? వచ్చి ఈ దండలు తీసేయ్. నేను తీయలేననుకున్నావా?
అవును, నందినినే. విజయ్, నందిని, నందిని బతికి ఉందా? నందిని, నిజమే, నువ్వు నందినివే. నువ్వు చచ్చిపోయావు కదా? నీకు నేను విజయ్ అత్తయ్య వచ్చి పిండం కూడా పెట్టాం. అసలేం జరిగింది? నాకేం అర్థం కావడం లేదు. చనిపోయిన నువ్వు ఎలా బతికొచ్చావు? మీరు బ్రతికి రాగాలేంది నేను బ్రతికి రాలేనా? ఏంటి నందిని, నాకంతా అయోమయంగా ఉంది. వారే వా, శభాష్. తండ్రి హరిశ్చంద్ర ప్రసాద్ గారు మహానటుడు. ఆయన భార్య ప్రవళిక మహానటి. మీ అత్తయ్య దేవి గారు నట విశారద. నువ్వు అభినయ నేత్రివి. నిన్ను చేసుకున్న విజయ్ నట కిరీటి. కుటుంబం మొత్తం ఏం నటిస్తున్నారు? అబ్బబ్బబ్బబ్బా, మీ స్వస్థలం రంగస్థలం అయి ఉంటుంది. నాన్నా, నందిని ఏంటి ఇలా మాట్లాడుతుంది? అసలేం జరుగుతోంది? చెప్పండి నాన్న, ఏం జరుగుతోంది? అమ్మ జానకి, కాసేపు ఆగితే అంతా నీకే అర్థమవుతుంది. కంగారు పడకు. ఏమైంది నాన్న? ఏంటిదంతా? నేను చెప్తా అన్నాను కదా. అమ్మా నందిని, సారీ బాబాయ్, ఒక్క నిమిషం నన్ను మాట్లాడివ్వండి. ఆ తర్వాత మీరు మాట్లాడండి. ఇప్పుడు నా ప్రాణం తిరిగి వచ్చింది బాబాయ్. నా ప్రాణాన్ని మనస్ఫూర్తిగా పలకరించకపోతే ఈ ఊపిరి ఆగిపోతుంది. ఎలా
ఉన్నావు విజయ్? బాగున్నా నందిని. ఎన్ని రోజులైంది విజయ్ నిన్ను చూసి. నీకోసం నేను ఎంత పరితపిస్తున్నానో నన్ను చూశాకైనా నీకు అర్థమైందా విజయ్? నాకిప్పుడు 4 నెల. నువ్వు తండ్రివి కాబోతున్నావు విజయ్, తండ్రివి కాబోతున్నావు. పెళ్లిలో 7 అడుగులు ఎందుకు నడుస్తారో తెలుసా? ఒకరినొకరు అన్యోన్యంగా కలిసి మెలిసి అర్థం చేసుకొని మళ్ళీ మళ్ళీ 7 జన్మలు భార్య భర్తలుగా పుట్టాలని 7 అడుగులు వేస్తారు. కానీ కానీ నువ్వేం చేశావు? నన్ను నన్ను బతుకుండగానే చంపేశావు, నా తాళి తెంపేశావు. మీ శవాల నాటకం అంతా తెలిసిపోయింది. చెప్పు, ఎందుకు ఇలా చేశావు? చెప్పు విజయ్, చెప్పు చెప్పు. అమ్మా నందిని, ఆవేశపడకమ్మా. ఇంతకంటే నేను ఇంకేం చెప్పాలి బాబాయ్? నన్ను నన్ను నిజంగానే చంపేయమని చెప్పండి. వద్దమ్మా, నువ్వు అలా మాట్లాడద్దు. చంపేయమని చెప్పండి. ఏమైంది నాన్న? ఏంటిదంతా చెప్పండి నాన్న. జానకి, అసలేం జరిగిందో చెప్పాల్సింది నేను కాదమ్మా, విజయ్. విజయ్, మీ దగ్గరికి అరకొచ్చినప్పుడు జానకి మాటలో నాకు మొత్తం తెలిసింది. అందుకే జానకితో నేను వచ్చానని చెప్పకుండా ఇంటికి రమ్మని చెప్పాను. మీరు రాకముందు ఈ విషయాన్ని మీ అత్తయ్య ద్వారా తెలుసుకుందాం అనుకున్న లోపే నందినికి అసలు విషయం తెలిసిపోయింది. జానకి విషయాల్ని చెప్పే తను ఇక్కడికి ఇంటికి తీసుకొస్తావు అనుకున్నాను, కానీ నువ్వు తనకేం చెప్పలేదని నాకు అర్థమవుతుంది. మావయ్య, నన్ను క్షమించండి. ముందు జానకి అర్థమయ్యేలా చెప్పు. జానకి, నేను నీ దగ్గర చాలా నిజాలు దాచాను. అసలేం జరిగిందంటే, నేను, అత్తయ్య, అమ్మ కలిసి ఇదంతా చేశాం. అలా నీ దృష్టిలో నందిని చనిపోయిందని నేను నమ్మించాను. నందిని దృష్టిలో నువ్వు నేను చనిపోయావని మావయ్యని నిన్ను నమ్మించావు.
ఇదంతా నువ్వు సంతోషంగా ఉండాలనే. ఇటు నందిని ఇంకో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటుందనుకొని ఇదంతా చేశాం. కానీ అలా జరగలేదు. ఏంటి విజయ్ ఇది? ఎవరి సంతోషం కోసం ఇదంతా చేశాం? ఇప్పుడు నందిని జీవితం ఏంటి? నా జీవితం ఏంటి? ఇప్పుడేం చేయాలి? ఎంతో ఆశతో ఇంటికొస్తే ఇలా జరిగిందేంటి? అమ్మా, అనుకున్నది సాధించబోతున్నాను. ఆ హరిశ్చంద్ర ప్రసాద్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాను. ఆ జానకిని అడుక్కునేలా రోడ్డు మీదకి తీసుకొస్తున్నాను. ఆ దేవిని ప్రవల్లికని ఏ ఒక్కరిని వదిలిపెట్టను. టోటల్గా ఆ హరిశ్చంద్ర ప్రసాద్ ఫ్యామిలీ ముక్కలు ముక్కలవుతుంది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అమ్మా. అందరికీ నువ్వు చనిపోయావని మాత్రమే తెలుసు. కానీ ఆ హరిశ్చంద్ర ప్రసాద్ నాశనం అయ్యాకే నీ ఊపిరి ఆగాలని ఆ భగవంతుడు రాశాడు కాబట్టి నువ్వింకా కోమాలోనే ఉన్నావమ్మా. అందరూ నువ్వు చచ్చిపోయావని అనుకుంటున్నారు. నేను అలాగే అందరికీ చెప్తున్నాను. కానీ ఆ హరిశ్చంద్ర ప్రసాద్ పడే బాధలు, ఏడుపులు నీ చెవులని తాకాలి. అప్పుడు నువ్వు కోమాలో నుంచి లేవాలమ్మా. ఆ శుభముహూర్తం కోసమే ఎదురు చూస్తున్నాను. ఇంకా కొన్ని క్షణాల్లో ఆ హరిశ్చంద్ర ప్రసాద్ ఇంట్లో ప్రళయం రాబోతుందమ్మా. బాబాయ్, జానకి, అత్తయ్య, పిన్ని, విజయ్ వీళ్ళంతా కలిసి నా జీవితంతో ఆడుకున్నారు. భర్త పోతే భార్య మానసిక వేదన ఎలా ఉంటుందో మీకు తెలుసు. నా గుండెల్లో బాధని కన్నీళ్లతో తీర్చుకున్నాను. కానీ విజయ్ని నేను ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు బాబాయ్. అతని ప్రతి జ్ఞాపకాన్ని శ్వాసగా మార్చుకుని బ్రతికాను. తను లేడన్న నిజాన్ని నా మనసు అంగీకరించక నేను పడిన మానసిక సంఘర్షణ వీళ్ళకెవరికి అర్థం కాదు బాబాయ్.
ఈ హరిశ్చంద్ర ప్రసాద్ ఒకసారి మాటిస్తే తప్పడమ్మా. ఏ జానకి కోసమైతే వీళ్ళంతా కలిసి నా గొంతు కోసారో ఆ జానకి మీ కూతురు కాదని నీళ్ళొదులుకోవాలి.